నమస్కారం. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా? జూన్ నెలలో అరెస్టుకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జూన్ 10 లోపు జగన్ అరెస్ట్ ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే సిట్ విచారణ ఫైనల్ స్టేజ్కి చేరడం, ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం, సేకరించిన ఆధారాల మేరకు లిక్కర్ స్కామ్ అంతిమ లబ్ధిదారు జగన్ రెడ్డినని సిట్ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక జగన్ కి అత్యంత సన్నిహితుడు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం సన్నిహితుల దగ్గర ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. జూన్ 10 లోపు జగన్ ని అరెస్ట్ చేయబోతున్నారని ఇటీవల తిరుపతి పర్యటనలో సన్నిహితులతో విజయసాయిరెడ్డి చెప్పినట్లు అభిజ్ఞ వర్గాలు సమాచారం. ఇటీవల వైసీపీపై జగన్ పైన ఘాటుగానే స్పందిస్తున్నారు విజయసాయిరెడ్డి. జగన్ కి నష్టం చేయాలని పార్టీలోనే కొందరు భావిస్తున్నారని ట్వీట్ కూడా చేశాడు. ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని సైతం జగన్ అరెస్ట్ పై వ్యాఖ్యలు చేశాడు. లిక్కర్ కేసులో జగన్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయబోతున్నారని నానినే స్వయంగా చెప్పాడు. దీంతో వైసీపీలోనూ జగన్ అరెస్ట్పై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జగన్ అరెస్ట్ అయితే ఎలాంటి కార్యక్రమాలు చెయ్యాలనే దానిపై ఇప్పటికే వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డితో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. బుధవారం రాజ్ కేసిరెడ్డిని దాదాపు 10 గంటల పాటు ఈడీ విచారించింది. ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జోరందుకుంది. ఈ రోజు ఆ నలుగురిని సిట్ విచారిస్తోంది ఉమ్మడిగా. ఈ విచారణలో సిట్కి అనేక విషయాలు తెలియజేసినట్లు తెలుస్తోంది. అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి అని నిర్ధారణకు వచ్చిన సిట్ మనీ ట్రయల్ మీద వీళ్ళు చేర్చిన వేల కోట్ల రూపాయలు ఎక్కడికి చేరాయి, ఎలా చేరాయి అన్న దాని మీద ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిగింది. చాలా విషయాలు బయటపెట్టారు, కొన్నిటికి కాదు అని చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనా రేపో ఎల్లుండో ఈ నలుగురు ఉమ్మడిగా వాస్తవాలు నిజాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. అంటే జగన్ రెడ్డి అరెస్ట్ విశ్లేషకులు చెప్పినట్టు జూన్ 10 లోపు అరెస్ట్ ఖాయమన్నమాట. జగన్ రెడ్డి దశాబ్దాల పాటు మీ సందింటికి ఆధిపత్యాన్నిచ్చి కడప జిల్లా అండగా నిలిచింది మీ కుటుంబానికి. కానీ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయింది మీ సందింటి కుటుంబం. యురేనియం నుండి సిమెంట్ పరిశ్రమలు తెచ్చి కాలుష్యంతో కడపను ఉక్కిరి బిక్కిరి చేశారు మీరు. ఉన్న ఆల్విన్ కంపెనీ మూతపడినా పట్టించుకోలేదు. అయినా కడప ప్రజలు భయంతో మీ ఆధిపత్యాన్ని మౌనంగా అంగీకరించారు. ఉప ఎన్నికల నుండి భారీ మెజారిటీలు వచ్చేలా మన గడ్డ బిడ్డ రాజన్న బిడ్డ అని 2019లో ఏకపక్షంగా నిన్ను గెలిపించారు. కానీ నువ్వు ఆ కడప గడ్డకు స్టీల్ ప్లాంట్ నుండి బెంగళూరుకు రైల్వే మార్గం వరకు ఒక్క పని కూడా చేయలేని చవటగా చరిత్ర సృష్టించావు. దీనికి తోడు మీ నాయకులను భూముల మీదకు వదిలావు. పెద్దల సభ సభ్యుడు సింహభాగాన్ని, నీ సకల సలహాదారుడు రెండో సింహభాగాన్ని, బాబాయిని గొడ్డలతో చంపించిన గుండ్లవాగు శంకర్గాడి వరకు వాటాలు వేసుకుని కనిపించిన భూములన్నింటినీ కబ్జా చేశారు. ఇందుకే కదా కడప జిల్లా నిశ్శబ్దంగా నీ పార్టీకి పాతర వేసింది. ఇలాంటివి తెలుసుకుని సమీక్షించుకొని క్షమాపణలు చెప్పాల్సింది పోయి నేను వస్తా, బట్టలు ఊడదీస్తా అని అంటుంటే ఇంకా నీకు బుద్ధి రాలేదు, ఈ జన్మకు రాదని నీ వైకాపాలోనే అనుకుంటున్నారు. 2029లో నువ్వు నీ గొడ్డలి బ్రదర్ బయట ఉంటే కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే స్థానాలను నిలుపుకుంటే అదే గొప్ప. ఆ మధ్య గ్రీన్ మ్యాట్ పెట్టుకుని ఏమన్నావు, అత్వాని అంట గిత్వాని అంట కేసులు పెట్టించారు, జిందాల్ లాంటి పరిశ్రమ పోయింది అంటూ నువ్వు నీ వక్రాక్షి, నీ పార్టీ తొట్టి గ్యాంగ్ ఓదరగొట్టారు. ఇప్పుడు చూడు మీ మొఖాలు పగిలేలా మహానాడు వేదికగా 10 రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇప్పుడు మీ ముఖాలు ఏడ పెట్టుకుంటారు జగన్ రెడ్డి? కడపలో బద్వేల్ నుండి నెల్లూరుకు నిన్ననే కేంద్ర మంత్రివర్గం ద్వారా 4 వరుసల రాజమార్గ నిర్మాణం ప్రకటన ఆమోదించబడింది. చదువుకోవడానికి, వైద్యానికి, ఉద్యోగాలకు, పనులకు, ప్రశాంతంగా బతకడానికి
పొరుగు జిల్లాల బాట పట్టిన కడపకు మహానాడు నుండి మంచి జరగబోతోంది. పురాణాలలో దేవుళ్ళు రాక్షసులు ఇద్దరూ ఉండేవారు. కానీ దేవుని గడపను తన పేరులో తీసేస్తే కడప బాధపడింది, రోధించింది. ఇప్పుడు కడప పేరును మళ్ళీ చేర్చుకుని నిజమైన అభివృద్ధికి బాటలు వేసుకుంది. నీ తండ్రి అమ్మకు చీర పెట్టనివాడు పిన్నికి పట్టు చీర పెడతా అన్నాడు అని ఒక సామెత చెప్పేవాడు. కడపకి ఏమీ చేయకుండా భూములు కబ్జా చేసి లక్షల కోట్లు సంపాదించి ఏమి చేసుకుంటారు జగన్ రెడ్డి? ఎవరో ఒకరు వచ్చి అభివృద్ధి చేస్తారు అనే ఆశతోన అభివృద్ధి మొదలైంది. నువ్వు నీ మంది చేసిన కబ్జాలు కూడా స్వాధీనం చేసుకుంటారు. మీ అటవిక పనులు వెలికి తీసి ఎప్పుడు శిక్షిస్తారా అని జనం ఎదురు చూస్తున్నారు. నువ్వేమో పొరుగున యలహంక ప్యాలెస్లో పీడ కలలు కని భయంతో విమానం ఎక్కి తాడేపల్లిలో దిగి పగటి కలలు కంటూ మేకపోతు గాంభీర్యం వలకబోస్తున్నావు. మీ అరాచకానికి ప్రజాస్వామ్యంలో చోటు దక్కదు. 5 ఏళ్ళు మీ దుర్మార్గ పాలనతో చక్కటి మర్చిపోలేని పాఠం నేర్పించారు ప్రజలకి. ఇంకా మిమ్మల్ని భరించే ఓపిక ఆంధ్ర రాష్ట్రానికి లేదు జగన్ రెడ్డి, లేదు. కార్యకర్తే అధినేత. 1 కోటి మంది కార్యకర్తల ఆస్తి తెలుగుదేశం పార్టీ. టీడీపీ మహానాడు ఒక అసలైన కేస్ స్టడీ. లక్షలాది మందితో ఈ క్రమశిక్షణ నిజంగా సాధ్యమా? ఇది కేవలం ఒక రాజకీయ సభ కాదు. నిశితమైన నిర్వహణకు, తిరుగులేని క్రమశిక్షణకు ఒక సజీవ కేస్ స్టడీ. లక్షలాది మందితో ఏ ఆటంకం లేకుండా పదే పదే ఇలాంటి సభలను విజయవంతంగా నిర్వహించడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగుదేశం మహానాడు వెనుక అపారమైన అనుభవం మరియు అద్భుతమైన ఖచ్చితత్వం నిజంగా అబ్బురపరుస్తాయి. సంవత్సరాలుగా లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాజరయ్యేలా చేయడం దాని ప్రత్యేకత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా మరే ఇతర పార్టీ అయినా ఈ స్థాయిని పునరావృతం చేయగలదా అన్నది ప్రశ్న. ఇంత క్రమశిక్షణతో కూడిన సభను వారు నిజంగా నిర్వహించగలరా? ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చే డ్రోన్ షాట్లు, సినిమాటిక్ గ్రాఫిక్స్ గురించి మర్చిపోండి. డిజిటల్ ట్రిక్స్కి పాల్పడకుండా ఇంత పెద్ద ఎత్తున నిజమైన జన సమూహ నియంత్రణతో కూడిన ఈవెంట్ను వారు ఈ జనంలో చేసి చూపించగలరా? లాజిస్టిక్స్ను పరిశీలిస్తే వేదిక వద్ద మాత్రమే కాకుండా చేరుకునే మార్గాల్లోనూ చివరకు ఇంటికి వెళ్ళే ముందు కూడా తినమని లౌడ్ స్పీకర్లో పిలుపునిస్తూ భోజనాలు అందించడం. ఇది కేవలం ఆతిథ్యం కాదు, ఇది నాయకుల సమిష్టి విజయం. తమ సమావేశాలలో కనీసం ఒకదానికైనా ఇంత విస్తృతమైన ఏర్పాట్లు చేయగలరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ప్రశ్నించుకోవాలి. తెలుగుదేశం మహానాడు కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు, అది ఒక ఎమోషన్. ఇలాంటి దృశ్యాలను చూసినప్పుడు అది ఎందుకో స్పష్టమవుతుంది. ఇది కేవలం రాజకీయ అధికారం గురించి కాదు, ఇది తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఒక తిరుగులేని నిదర్శనం. ప్రతి రాజకీయ పార్టీ దీనిని నిశితంగా అధ్యయనం చేయాలి. కడపలో కూడా ఎమోషన్తో, మరింత క్రమశిక్షణతో, ఓపెన్ ఎయిర్లో ధైర్యంగా, దిగ్విజయంగా మహానాడు నిర్వహించి 43 ఏళ్ల దాని చరిత్రలో మరో మైలురాయిని అధిగమించి కొత్త చరిత్రను సృష్టించింది. ఇది నిజంగా సాధ్యమేనా అని మిగతా పార్టీలు ఆశ్చర్యపోతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్న వరమే కార్యకర్తలు. అందుకే ఆదినాయకుడు కార్యకర్తే అధినేత అనేది. నమస్కారం.